లేము అండ్ ఫ్రీగా ఉన్నట్టు బయటకు కనపడతాం, కానీ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. కాల్పు 1 గంట అప్పటి వరకు, ఎందుకంటే మళ్ళీ నేను వీడియోస్ పెడుతూ ఉంటే ఇలా ఉన్నానంటే నెక్స్ట్ సంక్రాంతి వచ్చేస్తుందని మీరు ఫీల్ అవుతారని చెప్పేసి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాలో పెడితే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న వ్లాగ్కి ఈరోజు కంటిన్యూషన్. నిన్న వ్లాగ్లో మా ఫ్రెండ్స్ మేము పార్క్ వచ్చామని చెప్పాను కదా. నిన్న వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఓపెన్ చేసి వాచ్ చేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్. అండ్ ఇంకా నా సంక్రాంతి సెలబ్రేషన్ ఇంకా ఫినిష్ అవ్వలేదండి. ఇంకా ఇంచుమించు 10 days పైన అయిపోయింది సంక్రాంతి అయ్యి, కానీ నా సెలబ్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి నా ఛానల్లో. ఎందుకంటే నాకు ఇంకా వెంటనే పోస్ట్ చేయడానికి అప్పుడు కుదరలేదు. ఇంటికి వచ్చాక చేద్దామంటే హెల్త్ అనేది అప్సెట్ అవ్వడం వల్ల వ్లాగ్స్ అన్నీ లేట్ అయినాయి. అండ్ సారీ అండి. ఇంకా మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే కనుక మా ఒక ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్తో అయితే చాలాసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ మా ఫ్యామిలీ కూడా వచ్చేసారన్నమాట. అండ్ మా పిల్లలు, మా పేరెంట్స్ కూడా వచ్చారు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. మేము కూడా చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా వచ్చేస్తే కనుక ఇక్కడ వ్లాగ్లో ఇక్కడ పిల్లలు చూశారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆడుతూ. మా వాడు చూసారా అక్కడ, అండ్ వచ్చి ఇప్పుడు వస్తున్న సాంగ్కి పైకి లేచి అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. అది చూసుకుని అయితే మేము నవ్వుకుంటున్నాం అన్నమాట. వాడు ఎంత స్పీడ్గా ఉన్నాడని చెప్పేసి. వాళ్ళిద్దరికి కూడా అసలు భయం లేదు పడతామని. అండ్ పైకి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నాడు. అది చూసి నాకు చాలా నవ్వు వచ్చేసింది. మన పిల్లలు అలాగా చిన్న చిలిపి పనులు చిన్నవి చూస్తుంటే మనకి చూడలేనట్టు చూస్తే ఆ కిక్కే వేరు. మనం డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్న పనులు చూసామంటే వాళ్ళు ఆపేస్తారు. అందుకని చెప్పేసి దగ్గరకు వెళ్లకుండా దూరంగా చూస్తున్నాను. అండ్ నాకు నవ్వు వచ్చింది అక్కడ వచ్చేసి. చాలాసేపు వాళ్ళని చూస్తూ ఉండిపోయామన్నమాట. అండ్ వాళ్ళ ప్రపంచం కూడా చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడు ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టం, సుఖం, ఈ బాధ్యతలు ఇవేమీ ఉండవు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రీగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆడుకోవాలన్నా మన ఆడడానికి ఫ్రీగా ఇచ్చినా కానీ మనకి అంత ఫ్రీగా ఆడుకోలేము. అండ్ ఫ్రీగా ఉన్నట్టు బయటకు కనపడతాం, కానీ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే ఏ తిప్పలు, పిల్లలకైతే అటువంటి ఏముండవు. అండ్ వాళ్ళ ఫ్రీ బర్డ్స్ ఇప్పుడు కూడా పిల్లల్ని ఫ్రీ బర్డ్స్లాగా వదిలేయాలి. అండ్ ఫ్రీ బర్డ్స్లో వదిలేయాలని చెప్పేసి మొత్తం వదలకూడదు. ఇటువంటి టైంలో మాత్రం వదిలేసి మేమైతే అక్కడ కూర్చుని వాళ్ళని చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకున్న తర్వాత మా ఫ్రెండ్తో కలిసి, అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా నిన్న మీట్ అయ్యాడు కదా, తను కూడా ఉన్నాడు వచ్చేసి. తను, నా ఫ్రెండు, మీ ముగ్గురం కలిసి జాయింట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి ఇంకా లైన్లో అయితే నిలబడ్డామన్నమాట. అండ్ జాయింట్ వీల్ ఎక్కడం నాకు ఇది 3rd టైం అనుకుంటా. చిన్నప్పుడు ఒక 2 times ఎక్కాను, ఎదిగిన తర్వాత 1 time ఎక్కాను. నేను ఎప్పుడు ఎక్కినా కానీ సగంలో అయితే ఎప్పుడు దిగిపోతాను. ఇంకా అప్పటి నుంచి కూడా నాకు భయం, నేను ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎప్పుడు ఎక్కడానికి కూడా సాహసించలేదు. ఇంకా వేరే రైడ్స్ అయితే ఎక్కాను తప్ప. చివరికి అయితే దిగలేదండి, ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ 2 rounds భయపడినా మిగతా రౌండ్స్ అంతా కూడా ఎంజాయ్ చేశాను.
బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా దింపేస్తున్నాడు, ఆపేస్తున్నాడు అనమాట. పైన ఆపాడు. పైన ఆపడంతో కింద అమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు అనమాట. వాళ్ళకైతే హాయ్ చెప్తున్నాము. అక్కడ వచ్చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ అయితే పిల్లల్ని ఆడిస్తూ అక్కడ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంచారు. నేనైతే తీసుకెళ్ళలేదు, వాళ్ళు భయపడతారేమో అని చెప్పేసి. నెక్స్ట్ డే అయితే తీసుకెళ్ళాను. అండ్ ముందు రోజు ఇంకా జాయింట్ వీల్ కదా అని చెప్పేసి వద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా అయితే మా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను. పైనుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు ఇంకా పూర్తిగా తీయలేదు నేను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాట్ తింటున్నాం. ఇంకా దిగి వచ్చిన తర్వాత చాట్ తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మా పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా వాళ్ళ రిలేటివ్స్తో వచ్చారు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ని తీసుకుని తను వెళ్ళిపోయింది. ఇంకా ఆ డే అయిపోయిందండి, ఆ రోజుతో ఎండ్ అయిపోయింది. ఎవరి ఇంటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డేది కూడా ఈరోజే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను వీడియోస్ పెడుతూ ఉంటే ఇలా ఉన్నానంటే నెక్స్ట్ సంక్రాంతి వచ్చేస్తుందని మీరు ఫీల్ అవుతారని చెప్పేసి ఈ రోజుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎండ్ చేసేద్దామని ఇంకా ఈరోజే నెక్స్ట్ డే కూడా ఈరోజే పోస్ట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ముందు చూసారు కదా, డ్యాన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అది ఏమంటారు, కొయ్య వాళ్ళ డ్యాన్స్ ఏదో అంటారు, నాకు సరిగ్గా తెలీదు. అండ్ స్టేజ్ దగ్గర ఈ పాప అయితే బాగా చేస్తుందని చెప్పేసి తీసాను. చూసారు కదా, ఆడపిల్లలు అలా చక్కగా తయారవుతే అంత అందంగా ఉంటారు కదా. ఈ ట్రెడిషనల్ లుక్లో ఆడపిల్లలు పట్టు పరికిణి జాకెట్ కానీ లేకపోతే ఓనీ కానీ ఇటువంటి కాస్ట్యూమ్ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని హెవీగా రెడీ అవుతే అసలు ఆ కళ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందంగా ఉంటారు, బాపుబమ్మ అంటారు, ఆ విధంగా ఉంటారు. ఈ పిల్ల అలా చేస్తుంటే నాకు చూస్తూ ఉండిపోయాం. నేనే కదా, మొత్తం అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే కనుక పొట్టి వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆ డ్యాన్స్ పేరు కూడా నాకు తెలియదు, తీన్మార్ అనుకుంటా. ఆ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళ చుట్టూ జనం అంతా ఊగిపోయారు. నాకు ఏదో విధంగా వీడియో దొరికింది. అండ్ వాళ్ళ చుట్టూ జనం ఉండడం వల్ల మా పిల్లలకు కనబడట్లేదని మా అమ్మాయిని వచ్చేసి మా నాన్నగారు అయితే ఎత్తుకుని చూపిస్తున్నారు అక్కడ. ఇంకా నాకైతే వీడియో ఉంది కాబట్టి వీడియో తీసుకుంటూ ఉన్నాను. పిల్లనైతే మా నాన్నగారు ఎత్తుకొని చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఇది కూడా షార్ట్ వీడియో పెట్టాను, చూసే ఉంటారు. అండ్ పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళే. అండ్ వాళ్ళ టాలెంట్, వాళ్ళ మైనస్ ఏంటంటే హైట్ తక్కువ ఉండడం. అదే వాళ్ళు ప్లస్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. మనలో ఉన్న మైనస్ని ప్లస్ చేసుకుంటే మనం కూడా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే కనుక మళ్ళీ జాయింట్ వీల్ అయితే ఎక్కడానికి వస్తున్నాను. మా పిల్లల్ని తీసుకుని ఈసారి పిల్లల్ని వద్దు అని ఎంత బతిమాలేను, అసలు వినలేదు. ఇంకా వినట్లేదని చెప్పేసి ఇంకా దిగేరా, ఇంకా మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చి అయితే తీసుకొస్తున్నాను. అండ్ నెక్స్ట్ వెనకాల చూసారు కదా, ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ వీడియో తీస్తున్నాను కదా యూట్యూబ్ ఛానల్ అనుకుని. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత మా అమ్మాయిని దింపేయాలేమో అనుకున్నాను, బట్ నేనే తిరిగిదాన్ని. వాళ్ళిద్దరూ కూడా చాలా ధైర్యవంతులు, అసలు కళ్ళు అనేది మూయలేదు. పైనుంచి వ్యూ చూసారు ఎంత బాగుందో. అసలు వాళ్ళకి అసలు భయమే లేదు, నేనే కళ్ళు మూసుకున్నాను. వాడైతే అసలు కళ్ళు మూసుకోకపోగా ఎంత ఎంజాయ్ చేశాడు, అరుస్తూ. చూసాడా, వాడు కేకలేస్తూ అరుస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నాకు కూడా ఈసారి భయమే లేదు. అండ్ ముందు రోజు ఎక్కాను కదా, అప్పుడు కొద్దిగా భయం వేసుకుంటే ఈసారి అయితే అస్సలు భయం లేదు. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే ఏదైనా సరే డేంజర్ భయపడుతూ ఉంటామో అది ఒక్కసారి ట్రై చేయాలి. ట్రై చేసామా ఇంకా నెక్స్ట్ డే దాని మీద భయం అనేది పోతుందని అర్థమైంది. లైఫ్లో దేనికి భయపడకూడదు, మనకి ఏది భయమో దాన్ని ముందు ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేసినప్పుడు మళ్ళీ అసలు భయమే ఉండదని నాకు బాగా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అండి. ఇది ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. 3 వ్లాగ్స్ కలిపి ఒక రోజులోనే పోస్ట్ చేస్తున్నాను, 3 డేస్కి కూడా. ఇక్కడ గరగా నాట్యం అయితే చేస్తున్నారు. పార్కులో వెరైటీస్
6 డేస్కి 6 వెరైటీస్ అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ పార్క్లో జిమ్లో ఉంటుంది కదా, జిమ్లో ఉన్నవన్నీ పార్క్లో ఉన్నాయండి. వాటితో కాసేపు పిల్లలు అయితే ఎక్సర్సైజులు చేశారు. వాళ్ళు అసలు సన్నంగా ఉంటారంటే ఇంకా ఎక్సర్సైజులు చేశారు. అండ్ కాసేపు వాటితో ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఆ రోజు మందు కాల్పు 1 గంట, అప్పటి వరకు పిల్లలతో కుదరదు కాబట్టి ఇంటికి అయిపోతే వెళ్ళిపోయాం అన్నమాట. అండ్ అంతేనండి, మా ఊర్లో కోనసీమలో జరిగే సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ ఇవ్వండి.